Okay, next problem. If the vectors a bar, b bar, c bar are coplanar, then find the value of p. C bar lo ikkada p anedi undi. So ee three vectors kuda coplanar. So for coplanar vectors, box ABC is 0. Vectors coplanar అయితే వాటి యొక్క బాక్స్ వాల్యూ అనేది మనకి 0 గా ఉంటుంది. సో బాక్స్ ABC అంటే it is nothing but determinant formed by the three vectors. సో ప్రతి వెక్టార్లో ఉన్నటువంటి IJK కోఎఫిషియెంట్స్ని మనం ఇక్కడ రోస్గా తీసుకుంటాం. ఏ బార్లో 2 -1 1 దట్ ఈస్ ఫస్ట్ రో, 2 -1 1. బి బార్లో ఉన్నటువంటి IJKల కోఎఫిషియెంట్స్ 1 2 -3. సి బార్లో ఉన్నటువంటి IJKల కోఎఫిషియెంట్స్ 3 p 5. Okay, now we have to expand along R1. R1 paranga expand చేద్దాం. Expanding along R1. R1 పరంగా ఎక్స్పాండ్ చేసినట్లయితే R1 ఇది R1, ఇది R2, ఇది R3. సో ఫస్ట్ 2 ఇంటూ 2 ఉన్నటువంటి రో కాలం క్లోజ్ చేస్తే రిమైనింగ్ 4 ఉంటాయి. సో 2 ఇంటూ 2 ఉన్నటువంటి రో కాలం క్లోజ్ చేస్తే ఈ 4 ఎలిమెంట్స్ 2 5 10. ఫస్ట్ ఇలా ఇంటూ చేయాలి, మైనస్ ఇలా, ఫస్ట్ ఇలా మైనస్ ఇలా, 2 5 10 -3 ఇంటూ p -3p. మధ్యలో ఫార్ములా మైనస్ ఉంటుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 2 5 10 -3p అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. నెక్స్ట్ ఇది ఫార్ములా మైనస్. ఓకే, సో ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ -1 ఉంది. ఇది ఫార్ములా భాగం, ఫార్ములాలో వచ్చే మైనస్ అది. మళ్ళీ మనకి సెకండ్ ఎలిమెంట్ -1. సో -1 ఉన్నటువంటి రో కాలం వదిలేస్తే రిమైనింగ్ 4, ఈ రెండు. ఫస్ట్ ఇలా ఇంటూ చేయాలి, మైనస్ ఇలా ఇంటూ చేయాలి. 1 ఇంటూ 5 -3 ఇంటూ 3 -9. సో ఆల్రెడీ మధ్యలో మైనస్ ఉంటుంది, మైనస్ ఇంటూ -9 అంటే +9. 5 + 9. నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్ +1 ఇంటూ 1 ఉన్నటువంటి రో కాలం వదిలేస్తే రిమైనింగ్ 4 ఎలిమెంట్స్. ఫస్ట్ ఈ రెండు మైనస్ ఈ రెండు. 1 ఇంటూ p -2 3 6. దట్ మీన్స్ p -6 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో 2 ఇంటూ 10, 2 10 20, 2 3 6p, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 1 ఇంటూ 14 అంటే 14 వస్తుంది. 1 ఇంటూ p -6. సో 6p + p 7p. సో 20 + 14 34 -6. ఓకే, సో 28. అది రైట్ సైడ్ వెళ్తే -28. దేర్ఫోర్ p ఈజ్ ఈక్వల్ టు 7 1 7 4 క్యాన్సిల్ అవుతుంది. p ఈజ్ ఈక్వల్ టు -4. దట్ ఈస్ ద ఆన్సర్.